ఒక్కరోజు నీ డ్రీమ్ కోసం నువ్వు అన్నీ రిస్క్ చేయడానికి రెడీ అవుతావా? ఈ ప్రశ్నకి అవును అని సమాధానం చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి ఎలాన్ మస్క్. దక్షిణాఫ్రికాలో పుట్టిన చిన్న పిల్లాడు. స్కూల్ రోజుల్లో బులియింగ్కి గురయ్యేవాడు. చాలాసార్లు క్లాస్మేట్స్ కొట్టేసి రక్తం వచ్చేంత దెబ్బలు కొట్టేవారు. కానీ ఆ పిల్లాడికి ఒక హ్యాబిట్ ఉండేది. లైబ్రరీ. రోజుకి గంటల కొద్దీ పుస్తకాలు చదివేవాడు. సైన్స్, స్పేస్, టెక్నాలజీ, బిజినెస్. అతని మైండ్లో ఒక డ్రీమ్. మనుషుల్ని భూమి నుంచి బయటకు తీసుకొని మరొక గ్రహం మీదకి తీసుకెళ్తా. పిల్లవాడిగా ఎవరికి అతని డ్రీమ్ సీరియస్గా కనపడలేదు. నీకు సాధ్యమా, నువ్వు పిచ్చివాడువని నవ్వేసేవారు. కానీ నిజమైన డ్రీమర్స్కి మొదటి ఫెయిల్యూరే ఇది, ఎవరూ నమ్మకపోవడం. కొద్దేళ్ల తర్వాత ఎలాన్ అమెరికాకి వెళ్ళాడు. కష్టపడి చదివాడు. కొంతకాలం ఉద్యోగం ప్రయత్నించాడు. కానీ ఒక పెద్ద కంపెనీలో జాబ్ కోసం అప్లై చేసుకున్నప్పుడు కూడా గమనించకపోయారు. ఇంటర్వ్యూ కూడా రాలేదు. ఇక్కడ మనలో చాలామంది ఏమనుకుంటాం, సరే నాది కాదు అని వదిలేసి సాధారణ జాబ్ చూసుకుంటాం. కానీ ఎలాన్ మస్క్ ఏమనుకున్నాడో తెలుసా? మీరు నన్ను తీసుకోలేదు, పర్వాలేదు, నేను నా కంపెనీనే స్టార్ట్ చేస్తా. అక్కడ నుంచి జిప్టో, తర్వాత పేపాల్. ఒకప్పుడు అతను స్టార్ట్ చేసిన కంపెనీ తర్వాత భారీగా సక్సెస్ అవుతుంది. అతనికి $multi-million వస్తాయి. ఇక్కడ చాలామంది లైఫ్ సెట్ అని రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేస్తారు. కానీ నిజమైన గేమ్ ఇప్పుడే మొదలైంది. మనీ ఉన్నప్పుడే అతని నిజమైన రిస్క్ మొదలైంది. స్పేస్ ఎక్స్ అనే కంపెనీ స్టార్ట్ చేశాడు. ప్రైవేట్ కంపెనీలు రాకెట్లు లాంచ్ చేయడం ప్రపంచం మొత్తం చూసి నవ్వింది. సర్కార్కి కూడా కష్టమవుతుంది. ఒక బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడు? ఫస్ట్ రాకెట్ లాంచ్ ఫెయిల్ అయింది. రాకెట్ ఆకాశంలోకి ఎగరలేదు, కూలిపోయింది. $multi-million డబ్బు బూడిదయింది. సెకండ్ లాంచ్ మళ్ళీ ఫెయిల్ అయింది. థర్డ్ లాంచ్ ఇంకోసారి ఫెయిల్ అయింది. కొన్ని ఏళ్లలో వరుసగా 3 భారీ దెబ్బలు. మీ దగ్గర ఉన్న డబ్బు నెమ్మదిగా అయిపోతుంటే ప్రెస్, మీడియా, ఇన్వెస్టర్స్ అందరూ నన్ను పిచ్చివాడిగా చూస్తుంటే ఎంతమందికి ధైర్యం ఉంటుంది ఇంకా మళ్ళీ ట్రై చేద్దాం అనడానికి? ఆ టైంకి టెస్లా కూడా స్టార్ట్ అయింది. ఎలక్ట్రిక్ కార్లు, క్లీన్ ఎనర్జీ, ఫ్యూచర్ అనే డ్రీమ్. కానీ ప్రాబ్లమ్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. కార్డ్ డిజైన్, ప్రొడక్షన్, డబ్బు, లోన్స్, ఇన్వెస్టర్స్, ప్రెషర్. కంపెనీ ఆల్మోస్ట్ కొలాప్స్ అయ్యే స్టేజ్కి వచ్చింది. ఎలాన్ దగ్గర ఉన్న మొత్తం డబ్బు 2 కంపెనీల మీద స్ప్లిట్ చేయాల్సి వచ్చేసింది. ఒకటైనా బతక నువ్వు, ఇంకోటిని వదిలే అని చాలామంది అడ్వైజ్ ఇచ్చారు. కానీ అతను తీసుకున్న నిర్ణయం ఒకటి కాదు, 2 బతకాలి. నేను చివరికి పర్సనల్గా బ్యాంక్ కరప్ట్ అయినా పర్వాలేదు, తన దగ్గర మిగిలిన చివరి డబ్బును స్పేస్ ఎక్స్, టెస్లా రెండిట్లోనూ కూడా పెట్టేశాడు. అంత డబ్బు పెట్టుకున్న ఓ బిజినెస్ మ్యాన్ తర్వాత నెలకి హౌస్ రెంట్ ఇవ్వడానికి కూడా ఫ్రెండ్స్ దగ్గర నుండి అప్పు తీసుకున్నాడు. అంతవరకు రిస్క్ చేసిన వ్యక్తి ఎలాన్. అందరూ ఇది ముగిసింది అనుకున్న దగ్గరే ఒక చిన్న మిరాకిల్ లాంటిది జరిగింది. 3 సార్లు విఫలమైన స్పేస్ ఎక్స్ 4వసారి లాంచ్ చేసింది. ఈసారి రాకెట్ ఆకాశంలోకి ఎగిరింది. సక్సెస్ఫుల్గా ఆర్బిట్ని చేరింది. ఈ ఒక్క సక్సెస్తో అతని మీద నమ్మకం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచిద్దాం అనుకున్నారేమో. కాంట్రాక్ట్స్ రావడం మొదలయ్యాయి. స్పేస్ సంస్థలు గవర్నమెంట్ పార్ట్నర్స్ చూడడం మొదలుపెట్టారు. టెస్లా కూడా నెమ్మదిగా రెస్పాన్స్ దక్కించుకుంది. మొదట్లో ఎలక్ట్రిక్ కార్ వర్క్ అవుతుందా అని డౌట్ పెట్టుకున్న వాళ్ళు వాస్తవంగా రోడ్ల మీద టెస్లా కార్లు చూస్తూ ఇది ఫ్యూచర్ అయి ఉంటుందని రియలైజ్ అయ్యారు. ఒక పెద్ద రిస్క్, ఎన్నో స్లీప్లెస్ నైట్స్, ఫ్యామిలీ నుంచి దూరం, పర్సనల్ సాక్రిఫైజెస్, హెల్త్ ఇష్యూస్. కానీ అతని మైండ్ సెట్ మాత్రం ఒక్కటే, ఫెయిల్యూర్
ఓకే కానీ గివ్ అప్ కాదు. ఎలాన్ మస్క్ స్టోరీలో మెయిన్ ఫెయిల్యూర్స్ ఏంటంటే స్కూల్స్లో బులింగ్, ఫిజికల్ ఎమోషన్ పెయిన్, ఎర్లీ కెరియర్లో జాబ్స్ రాకపోవడం, రిజెక్ట్ అవ్వడం, స్పేస్ ఎక్స్లో వరుసగా 3 భారీ రాకెట్ ఫెయిల్యూర్స్, టెస్లాలో ప్రొడక్షన్ సమస్యలు, దివాలా పరిస్థితులు, పర్సనల్ లైఫ్లో కూడా పెద్ద స్ట్రెస్, రిలేషన్ బ్రేకప్లు. ఇంతకీ ఇవన్నీ తట్టుకొని ఎలా నిలబడ్డాడు? అతని లైఫ్ నుండి మనకి ఎలాంటి లెసన్స్? ఒకటి, ఫెయిల్యూర్ అంటే ఫుల్ స్టాప్ కాదు, కామా. ఎలాన్కి మొదటి రాకెట్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు ఆ రాకెట్ లాంచ్ స్టోరీ ముగిసిపోయింది, కానీ అతని జర్నీ కాదు. ఫెయిల్యూర్ వచ్చిన చోట లైఫ్ ముగియదు, కొత్త పేజీ మొదలవుతుంది. నీ లైఫ్లో కూడా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావా, బిజినెస్ లాస్ వచ్చిందా, జాబ్ పోయిందా, అది నీ స్టోరీకి ఫుల్ స్టాప్ కాదు, కొత్త లైన్ మొదలుపెట్టు. విజన్ పెద్దదై ఉంటే పెయిన్ కూడా పెద్దదే. ఎలాన్ డ్రీమ్ చిన్నది కాదు, మనుషుల్ని మరొక గ్రహానికి తీసుకెళ్ళడం. అంత పెద్ద గోల్స్కి న్యాచురల్లీ పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. నువ్వు కూడా నీ గోల్స్ చిన్నగా పెట్టుకుంటే పెయిన్ చిన్నగా ఉంటుంది, కానీ లైఫ్ కూడా చిన్నదే అయిపోతుంది. బిగ్ డ్రీమ్స్ అంటే బిగ్ స్ట్రగుల్స్, కానీ సేమ్ టైం బిగ్ ఇంపాక్ట్ కూడా. 3, అన్నీ లేకపోయినా యాటిట్యూడ్ ఉండాలి. పేపాల్ అమ్మేసి డబ్బు వచ్చేసింది, కానీ ఆ డబ్బు టోటల్గా స్పేస్ ఎక్స్, టెస్లాలో పెట్టేశాడు. తర్వాత రెంట్కి కూడా ఫ్రెండ్స్ నుంచి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. అందులో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉంది, నమ్మకం ఉంటే నీ మీద నువ్వే బెట్టేయాలి. నువ్వు నీ డ్రీమ్స్ మీద డౌట్ పడితే ఎవరు నీపై ట్రస్ట్ పెట్టబోతున్నారు? 4, వర్క్ ఎథిక్. మాటల కన్నా శ్రమ ఎక్కువ. ఎలాన్ ఫ్యాక్టరీలో, ఆఫీస్లో లిటరల్లీ ఫ్లోర్ మీదే నిద్రపోయేవాడు. టీంతో కలిసి రాత్రింబవళ్ళు పనిచేసేవాడు. లీడర్ అంటే కేవలం ఆర్డర్స్ చెప్పేవాడు కాదు, ముందుండి నడిపించేవాడు. నువ్వు స్టూడెంట్ అయితే కానీ, ఉద్యోగం అయితే కానీ, ఎంటర్ప్రినర్ అయితే కానీ, నీ పనికి నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఎంత ఉందో నీ వర్క్ ఎథిక్ చూపిస్తుంది. కాబట్టి నిన్ను ఎవరైనా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారా? నీ డ్రీమ్స్ని పిచ్చి అనుకుంటున్నారా? వరుసగా ఫెయిల్యూర్స్ చూస్తున్నావా? అన్నీ ఓకే. ఈ రోజు నుండి బాటంలో ఉన్న నిజమైన ప్రయత్నం, నిరంతర శ్రమ, నీ మీద నువ్వు పెట్టుకునే విశ్వాసం ఒకరోజు నిన్ను టాప్కి తీసుకెళ్తుంది. నీ లైఫ్లో రాకెట్ లాంచ్ అవ్వడం ఆలస్యం కావచ్చు, 3 సార్లు పడిపోవచ్చు, కానీ నువ్వు గివప్ కాకపోతే 4వసారి నీ స్టోరీ కూడా ఫెయిల్యూర్ టు సక్సెస్ జర్నీగా మారుతుంది. ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.